హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా పాప ఒక చేయబోతుంది చింతపండు లాలీపాప్. అదేనండి, మనం చింతపండుతో చిన్నప్పుడు చేసుకునే వాళ్ళమే లాలీపాప్. అదనమాట. ఫస్ట్ చింతపండుని వేస్తున్నాను, తర్వాత బెల్లం వేసుకుంటే బాగుంటుంది. నేను బెల్లం పౌడర్ వేస్తున్నా, దానికి ఈజీగా వ్యాంగ్ అవుతుందని. అలా దంచుకోవడమే. చూడండి, హ్యాపీగా బాగుంది. నేనే దంచుతా అన్నది. సరే అని తనిగించేసా. నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటే జీర్ణంకి గట్ట అవుతుందని జీలకర్ర కొంచెం వేసేసి అలా దంచడం అన్నమాట. మనం బెల్లం చూసుకోవాలంటే బెల్లం కావాలంటే వేసుకొని, నెక్స్ట్ ఉప్పు కొంచెం ఎంత కావాలంటే అంత సరిపడా పులుపుకి తగ్గ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం కొంచెం వేసేసుకొని ఇక దంచాలి. అలా మొత్తం మెత్తగా అన్నీ 3-4 కూడా కలిసేటట్టుగా బెల్లం, ఉప్పు, కారం, జీలకర్ర మొత్తం అలా అయిన తర్వాత దంచేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు అవన్నీ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది భోజనం తర్వాత తింటే చాలా మంచిది. భోజనం అయ్యాక రోజుకొక చిన్న చాక్లెట్ లాగా ఉండ తింటే చాలా బాగుంటుంది. జీర్ణం కూడా అవుతుంది, డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఇవి ఏమంటారు, ఇమిలీ చాక్లెట్స్ అని ఎప్పుడు అమ్ముతారు కదా. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా చేసినా మనకి ఇమిలీ చాక్లెట్స్ అని పెడుతున్నారు. మేము ఒక ఫంక్షన్లో వెళ్ళాం, ఫంక్షన్కి కూడా పెట్టారండి చాక్లెట్స్, ఇమిలీ చాక్లెట్స్ అని. వీళ్ళేమో వచ్చిన తర్వాత ఇక చేయాలంటే ఇమిలీ మరి ఎందుకని రెడీ అయిపోయిందండి. ఇవ్వండి, మా పాపే చుట్టింది అవన్నీ.